మహబూబాబాద్ జిల్లాలో ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించడానికి పన్నిన కుట్ర వెలుగులోకి వచ్చింది. డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామానికి చెందిన రాజేశ్వరరావు తన ప్రాణాలకు ముప్పు ఉందని, భార్య భవానీ ఆమె ప్రియుడు తనను హత్య చేసేందుకు ప్లాన్ చేశారంటూ డోర్నకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 2016లో సూర్యాపేట జిల్లా రాఘవపురం గ్రామానికి చెందిన భవానీతో వివాహం కాగా వీరికి 2 కుమార్తెలు ఉన్నారు. ఖమ్మంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న రాజేశ్వరరావు భార్య ప్రవర్తనలో మార్పు గమనించగా ఆమెకు ఖమ్మంలో కొరియర్ బాయ్గా పనిచేస్తున్న సైదులతో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. తమ కాపురానికి అడ్డుగా ఉన్నాడనే ఉద్దేశంతో భర్తను అడ్డు తొలగించుకుని ప్రియుడితో కలిసి ఆనందంగా ఉండాలని వారు ఈ దారుణ కుట్రను తెరలేపారు. దీనికి సంబంధించిన సెల్ ఫోన్ చాటింగ్స్, ఇతర పక్కా ఆధారాలను రాజేశ్వరరావు పోలీసులకు సమర్పించారు. తనకు తన 2 కుమార్తెలకు రక్షణ కల్పించాలని ఆయన వేడుకున్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు బాధితుడు ఇచ్చిన ఆధారాలను పరిశీలిస్తూ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు వేగవంతం చేశారు. పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. నా భార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని ఇట్లా నన్ను ఇబ్బంది పెట్టడం, టార్చర్ చేయడం. నాకు 2 కుమార్తెలు. నేను బతుకు తెరువు కోసం ఖమ్మంలో హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఇట్లా నన్ను ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టి సెల్లు చూశాను. అందులో రికార్డ్ అయ్యి నన్ను చంపడానికి తన లవర్తో చాటింగ్ చేయడం, ఆ చాటింగ్ నేను చూసేసి మళ్ళీ ఆ సెల్లు పట్టుకొని నేను ఇంటికి వచ్చేసరికి నా ఇంటికాడ కూడా నన్ను 2 చెప్పాలని చూశారు. నేను డోర్నకల్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించాను. చెప్పడానికి మా గ్రామానికి వచ్చాడు. వాళ్ళిద్దరు కుమ్మక్కయ్యి నన్ను చంపేయాలని, నాకు 2 కుమార్తెలు, వాళ్ళని ఇట్లా టార్చర్ చేసి చంపేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను డోర్నకల్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించాను. పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. నా భార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని ఇట్లా నన్ను ఇబ్బంది పెట్టడం, టార్చర్ చేయడం. నాకు 2 కుమార్తెలు. నేను బతుకు తెరువు కోసం ఖమ్మంలో హాస్పిటల్లో పనిచేస్తున్నాను.